ఇప్పుడు నిద్ర లేపుస్తుంది. అమ్మా చిన్ని కోడలా ఇలా రావమ్మా. అమ్మా చిన్న కోడలా ఆశీర్వాదం చల్లగా వచ్చినమ్మా. చిన్న కోడలా పాకెట్ పెట్టుకొచ్చి అవునమ్మా కోడలా చిన్నమ్మ అని పిలిచావే. అవునమ్మా నువ్వు పిలిచిందే పనులేము నాకు కాస్త వివరించుతున్నానమ్మా. అలాగే కోడాలు ఎత్తు తెలియని పెట్టవు. అవును తండ్రి నేను పెద్దవాడిని ఎలా చెప్తే అవును కదా అలా విధంగా పలకాలమ్మా. ఇలాంటి పెద్దవారి మాటలు వినక అవునమ్మా ఎవరి మాటలు వింటారు తండ్రి. అలానే వినుస్తున్నాను చూడమ్మా. అలాగే పలుకుతాను మామయ్య.
ఈ పారుతున్న పాగేటు ఒడ్డుకు అవును కదా. నిన్నెందుకు పిలిపించినా తెలిసినా తెలీదు మామయ్య. ఈ నష్టం ఉండే నిలునామం దాసనామం కడిగేసి మామయ్య అడ్డరేఖలు పెట్టి ఏమిటి తండ్రి? శివ శివ అర్హరంట శివుని పిలుస్తా మన వాలుగుండ పోవాలమ్మా. అలాగే పలుకుతాను మామయ్య. మన వాలుగుండలో ఒక దాసుడు వచ్చినా సంఘం వచ్చినా అవును కదా. గోవిందన వాక్యం ఎక్కడ మన వాలుగుండ వింటే గొంతులు కోస్తా, నారాయణ వాక్యం వింటే నేలకలు కోస్తా. శివ శివ అర్హరంట శివుని పిలసాలమ్మా. అలాగే పలుకుతాను మామయ్య. చెప్తావు కదా. ఇలాంటి నేను ఆమె మాటలు వినక నేను ఎవరి మాటలు వింటాను తండ్రి? శివ శివ గోవిందా నారాయణ హర హర గోవిందా నారాయణ వైకుంఠవాసా బాబయ్య శివ శివారహర శుభో శంకరాన్ని శివుని పిలసాలమ్మా. బాబయ్య మా తల్లిదండ్రులు అందరి దగ్గరికి వచ్చి గోవింద నామసభలో పలికించున్నామమ్మా అని చెప్పి నడిధామలో నేను పాల్చేయండి వెంటబట్టింది. నామసభకు అడగాలంటే నవ్వు ఎలా కడిగేదమ్మా తండ్రి? నేను చెప్పిన విధంగా పలికితే మన వాలుగుండలు నువ్వు చేసి పని బాటలు ఏమి లేవు. బాబయ్యా అమ్మా నాడు నీవు తగ్గ పెట్టిన కారణం నాకు విరోధి కన్నా అయిపోయినా తండ్రి. నేను మంత్రశక్తినా మా మతండమే నాకు గంధమాయనా మంత్రశక్తినా మాయలాడినా మా మతండమే నాకు గంధమాయనా స్వామి గంధమాయనా మంత్రశక్తినా అమ్మా చిలుకడ నామం పుట్టింది పొరటిలోని అవునమ్మా. నామం పోవాలంటే నా ప్రాణములోని తండ్రి దేవుడు నామతిరమై నేను ఎలా కడిగేది తండ్రి? నేను చెప్పిన విధంగా బ్రతికితే మన వాలుగుండలో నువ్వు చేసే పని బాటలు ఎక్కడా లేవుమా. ఇలాంటి పెద్దవారి మాటలు వినక ఆ? నేను ఎవరి మాటలు వింటాను? అమ్మా ఎన్న వెన్నా మంది కోడాళ్ళ కంటే అర్థగా చూస్తా, 7 మంది కొడుకుల కంటే ఎక్కువగా చూస్తా. 7 అద్దాల మేడలో పెట్టి 12 మంది చెలికత్తలు నీకు దాదులు పనులు చేసేవాళ్ళు.
నేను చెప్పిన విధంగా పలికితే చాలంతే. ఏమిటి మామయ్య? అవునా? ఈ పెద్దవారి మాటలు వెనుక నేను ఎవరి మాటలు వింటాను మామయ్య? సేవా సేవా ఓం నమో నారాయణాయ నారాయణాయ. మామయ్య మామ చిన్ననాడు ఇంటి మామ చెల్లరామాదే గోవింద అన్న వాక్యం నా గొంతున పుట్టినది. నారాయణ అన్న వాక్యం కూడా నాకు జ్ఞానికి పుట్టినది. చిన్ననాడు నా తల్లి గర్భమున పుట్టుకతో వచ్చిన నామం మామయ్య, పెట్టిన నామం కాదు తండ్రి. కంటే అప్పుడు వాళ్ళ నామవా నిష్ఠతో పుట్టిన నామ తిరుమలి కూడా నేల తగలితో వచ్చి పోసి కడిగి తుడిచినా కూడా తుడచలేని తండ్రి. ఎలా కడిగెదిన మామయ్య? ఇప్పటికి మించిపోయిందిరా. పలుకుతావా లేక దెబ్బలు తింటావు? ఏం పలుకుతున్నావు? ఎన్ని మాటలు చెప్తున్నా? చిన్న కోటాలు ఇంతవరకు బుద్ధిగా చెప్పుడా. సేవా సేవా గోవింద నారాయణ ఎవడు గోవిందుడు? నారద భోజన నారాయణ
మామానను బండిన మనము మామానేనమా మామాయ గదనను పటను జగనేనమా దేహముడా దేరమా అయినా చిన్ని కోడలను ఎంత బుద్ధిగా చెప్పున్నా ఎంత చెప్పినా ఎంత కొట్టినా గోవిందన వాక్యం నా కొద్దులు పుట్టింది మామ నారాయణ వాక్యం నేలకి పుట్టింది నిష్ఠతా పుట్టిన నామం నీళ్ళతో కడిగిన తులసిన పోదంటున్నది అయినా ఆడవారిని తిట్టిన పుట్టిన అభిమానం లేదు అయినా మన రెడ్డివారి వండుకొని మేడకాలను మీను కూడా కొట్టిన తిట్టిన అభిమానం అని నిలిపేస్తుండా మంచి మాటలతో చెప్పిన మంచి మాటలతో మాడుకున్న రాలేట్లే నా భార్య దర్శనం నాకు ఇక్కడ పిల్లపినా దాని పోయింది నారాయణ వాక్యం మరిపించి శివసోదరంటే సూర్యుడు కల్పిస్తుంది మన వాళ్ళుండలో పిల్లపు అమ్మా చూద్దాం